స్టీల్ మిల్లింగ్ స్టేషన్ 2లో కన్వేయర్ ద్వారా హాట్ మెటల్ ఉన్న ల్యాడిల్స్ను తరలిస్తుండగా అవి ఒక్కసారిగా కుప్పకూలాయి. దీంతో అత్యధిక ఉష్ణోగ్రత వద్ద ఉన్న ఉక్కు ద్రవం కింద పనిచేస్తున్న కార్మికులపై పడింది. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా సమీపంలో ఉన్న మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, ప్లాంట్ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వం భారీ పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు తక్షణ సాయంగా 25 లక్షల రూపాయలు అందిస్తామని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి వెల్లడించారు. ప్రస్తుతానికి విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద పరిస్థితి ఎలా ఉంది, అలాగే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎవరెవరు బాధితుల్ని పరామర్శించడానికి వస్తున్నారు, మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏంటి సిచ్యువేషన్? నిన్న జరిగిన ఘోర కలి తదనంతర పరిణామాలు చూస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి ఇవాళ సిచ్యువేషన్ ఏంటి? కేంద్ర ప్రభుత్వం కూడా ఉక్కు శాఖ మంత్రి ఆల్రెడీ పరిహారం ప్రకటించారు. గుడ్ మార్నింగ్ రమణ. ఏదైతే నిన్న జరిగినటువంటి ఘటన స్టీల్ ప్లాంట్లో మరువలేని సంఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా ఏదైతే స్టీల్ ప్లాంట్ SMS2 విభాగంలో ల్యాడెన్ నుంచి ఒక్కసారిగా ఉక్కు ద్రవం పైకి ఎగిసిపడతోటి మంటలు పూర్తిస్థాయిలో వ్యాపించాయి. ఈ ఘటనలో దాదాపు 8 మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి. మరో 6గురికి తీవ్ర గాయాలు కావడంతో క్షతగాత్రులైన వారికి వెంటనే విశాఖ స్టీల్ ప్లాంట్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించి అనంతరం కిమ్స్ హాస్పిటల్కి ఒక ముగ్గురిని, అదేవిధంగా విశాఖ సిటీలో నుండి సెవెన్ హిల్స్ హాస్పిటల్కి మరో ముగ్గురిని తరలించారు. అయితే ఈ చనిపోయిన వాళ్ళకి సంబంధించి చూసుకున్నట్టయితే జీవి అప్పారావు అనే అతను స్టీల్ ఎంప్లాయ్, పర్మనెంట్ ఎంప్లాయ్, అదేవిధంగా ప్రభాకరు, మరోవైపు భానుకుమారు, కృష్ణనాగు, మరోవైపు గోల్డ్ కుమార్, ఈ 5గురు కూడా స్టీల్ ప్లాంట్ పర్మనెంట్ ఎంప్లాయీస్ కాగా మరోవైపు కార్మికులు ఎవరైతే ఉన్నారో త్రినాథు, అదేవిధంగా అప్పలరాజు, రమణ, ఈ ముగ్గురు కూడా కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, ఈ ముగ్గురు కూడా చనిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో ఈ సూరిబాబు, అలాగే మన మల్లికార్జును, మరోవైపు అర్జున అప్పారావు, బి సత్యనారాయణ, వీళ్ళందరినీ కూడాను శ్రీనివాసరావు, ఈ 6గురిని కూడాను ముగ్గురిని కిమ్స్ హాస్పిటల్లోను, మరోవైపు ముగ్గురిని ఇక్కడికి ఏదైతే ఉందో హాస్పిటల్ 7 హిల్స్ అక్కడికి తరలించిన పరిస్థితి మనకు తెలిసింది. ఈ నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి సుమారు 1 గంటన్నర 2 గంటల ప్రాంతంలో కేంద్ర ఎవరైతే స్టీల్ మినిస్టర్ ఉన్నారో కుమారస్వామి హుటాహుటిన స్టీల్ ప్లాంట్ ని సందర్శించి అక్కడ ప్రమాదం ఎక్కడైతే జరిగిందో, ఏదైతే బ్లాస్ట్ ఫర్నెస్ 2 ఉందో ఆ ప్రాంతాన్ని పూర్తి